మార్కెట్తో పాటు చకచక ముందుకు సాగుతుంది హరిహర వీరమల్లు. సో త్వరలోనే దీనికి సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. ఆల్రెడీ రిలీజ్ డేట్ 12th అని చెప్పి కన్ఫర్మ్ చేసేసారు. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మనకి చాలా వరకు కొనసాగుతున్నాయి. అండ్ అఫీషియల్ హ్యాండిల్స్లో పోస్ట్ ప్రొడక్షన్కి సంబంధించిన పనులకు సంబంధించిన వర్క్స్ కూడా పెడుతున్నారు. అండ్ దీంతోపాటు మరోపక్క థియేటర్ మార్కెటింగ్ కూడా స్టార్ట్ చేశారు. సో ఆంధ్ర, సీడెడ్, నైజాం ఏరియాలకి ఎవరు తీసుకుంటారనేది ఇంకా క్లారిటీ రాలేదు. బట్ ఇప్పటికే అంటే నిర్మాత ఏఎం రత్నం గారికి పెద్ద తెలియని విషయం ఏం కాదు. ఎందుకంటే ఆయన ఎన్నో సంవత్సరాలు ఎన్నో పెద్ద పెద్ద హిట్లు ఇచ్చిన వాళ్ళు. సో ఆయనకు తెలియని కాంటాక్ట్ అనేది ఉండదు. సో అందువల్ల మార్కెటింగ్ అయితే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. బట్ ఎంతకు అమ్మాలి, ఎంతకు కొనాలి, ఎక్కడ అంటే మనీ దగ్గర అయితే మనకి ఫ్రెండ్షిప్ ఉండదు కదా. సో తమ్ముడే ప్యాకెట్ అంటారు కదా. సో అలాంటిది. సో దానివల్ల పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే మాత్రం సినిమా మార్కెటింగ్ అనేది స్థితిలో అయిపోద్ది. బట్ ఆయన ఇప్పటికే ఏం రత్నం గారు చాలా సహాయం చేశారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారు మామూలుగా రెమ్యూనరేషన్ 50 crores డిమాండ్ చేశారు. సో 50 crores పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు ఓన్లీ 11 crores మాత్రమే తీసుకున్నట్లు తెలుస్తుంది. సో అది ఎప్పుడు జమానా కాలంలో 11 crores అనేది అడ్వాన్స్ ఇచ్చారు. ఆ అడ్వాన్స్తో పాటు అలానే వదిలేశారు. ఇంకా నెక్స్ట్ ఎక్స్ట్రా అమౌంట్ ఏం తీసుకోవట్లేదు అనేది తెలుస్తుంది. ఇప్పుడు రత్నం గారి ముందున్న 2 టాస్క్లు ఏంటంటే ఈ సినిమాని 2 రాష్ట్రాల్లో కలిపి మంచి రేటుకి అయితే మార్కెట్ క్లియర్ చేయాలి. అండ్ రెండోది ఏంటంటే ఈ మూవీ మీద ఉన్న ఫైనాన్స్ని క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే ఏ సినిమాకైనా సరే ఫైనాన్స్ అయితే తప్పదు. బట్ ఈ సినిమాకి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 5 years బట్టి ఈ మూవీ రన్నింగ్లోనే ఉంది. అండ్ ఎందుకంటే ఈ 5 yearsలో దీనికి వడ్డీల మీద వడ్డీలు పెరుగుతూ చాలా వెళ్ళింది. సో ఫైనాన్స్ క్లియర్ చేయడం అనేది చాలా చిన్న విషయం ఏం కాదు. ఈ మూవీకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది జనవరి తర్వాత వస్తున్న భారీ సినిమా ఇది. సో ఏమాత్రం బాగున్నా సరే పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్తో ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ముందుగానే బయ్యర్లు అయితే కాస్త ధైర్యం చేసి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నైజాంలో మైత్రి మూవీస్ వాళ్ళు చేసే అవకాశం ఉంది. అండ్ దిల్ రాజు గారు కూడా ట్రై చేస్తున్నారని టాక్ అయితే ఉంది. అండ్ థియేటర్ హక్కులు అన్ని అమ్మకాలు జరగాలి. పర్సంటేజ్ల గురించి కూడా డిసైడ్ అవ్వాలి. సో రేట్ అనేది కూడా దాని మీద కూడా డిసైడ్ అయి ఉంటుంది. సో ఏం రత్నం గారు ఇప్పటివరకు ఒక సాంగ్ అండ్ ఫైట్ సీక్వెన్స్, ఇంటర్వల్ బ్యాంగ్ లాంటివి కొన్ని చూపించారు. అండ్ చూసిన వాళ్ళందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా మూవీ మీద ఉన్నారని చెప్పి తెలుస్తుంది. అండ్ July 12th సో చాలా పక్కాగా అయితే June 12th మనకి మూవీని అయితే రిలీజ్ చేయడానికి చాలా స్టార్ట్ చేశారు. ఇక్కడ మన సానుకూల విషయం ఏంటంటే ఏఎం రత్నం గారికి ఇండస్ట్రీలో చాలా కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఆయన కాంటాక్ట్ల మీదే మనకి మూవీ అయితే వెళ్ళిపోతుంది. దాని గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అండ్ దీని తర్వాత మనకి ట్రైలర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే June 12th మూవీ రిలీజ్ చేస్తామని అయితే అనౌన్స్ చేసేసారు. అండ్ ట్రైలర్ గురించి కూడా అప్డేట్ త్వరలోనే రాబోతుందని తెలుస్తుంది. సో ఇప్పటివరకు ట్రైలర్ గురించి ఎవరు చేయని పని ఏం రత్నం గారు ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఏంటంటే సో ఇక్కడ బుర్జ్ ఖలీఫా మీద ఈ మూవీ ట్రైలర్ని వినూత్నంగా ఆవిష్కరించే ప్రయత్నం చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సో బుర్జ్ ఖలీఫా మీద ఎంతవరకు టీజర్లు, పోస్టర్లు, అనౌన్స్మెంట్స్ చూసాం కానీ బుర్జ్ ఖలీఫా మీద ట్రైలర్ అనేది ఎంతవరకు చూడలేదు. సో అది కానీ జరిగితే మొట్టమొదటిసారి ఒక తెలుగు సినిమా ట్రైలర్ని అక్కడ ప్రదర్శించడం అయితే జరుగుతుంది. సో అది హరిహర వీరమల్కే దక్కబోతుంది. అండ్ త్వరలోనే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మేకర్స్ అయితే అనౌన్స్ చేస్తారని తెలిసింది. సో ఏం రత్నం ప్రొడ్యూసర్ దీనికి. సో ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ అందిస్తున్నారు. అండ్ మనోజ్ పరమహంస గారు ఈ మూవీకి కెమెరా బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నారు. అండ్ దీంతోపాటు తోట తరణి గారు అద్భుతమైన సెటిల్ని అయితే ఇచ్చారు. అండ్ చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ గారు అయితే కనిపించబోతున్నారు. అండ్ దీంతోపాటు మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్ గారు నటిస్తున్నారు. ఇక్కడ మనకు ఇంకో విషయం ఏంటంటే దీనికి సంబంధించిన ఓన్లీ ఆర్నమెంట్స్కే చాలా ఎక్కువ ఖర్చు అయినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకప్పటిది అంటే మొఘల్ కాలంలో జరిగిన స్టోరీ కాబట్టి అప్పటికి సంబంధించిన ఆర్నమెంట్స్, వాటికి సంబంధించిన గోల్డ్, జ్యువెలరీస్ అవన్నీ కూడా తెప్పించి పెట్టారని చెప్పి తెలుస్తుంది. సో June 12th మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. అక్కడ మనం ఈ గ్రాండియర్ ఆర్నమెంట్స్ని, గ్రాండియర్ డ్రెస్సుల్ని మనం చూడాల్సిన అవసరం అయితే పడుతుంది. సో చూద్దాం. మీరే అనుకుంటున్నారు మూవీ గురించి కమెంట్ అయితే చేయండి. రోజుకి మూవీ గురించి బజ్ అయితే పెంచడానికి ట్రై చేస్తున్నారు మూవీ మేకర్స్ అయితే. సో June 12th ట్రైలర్ త్వరలోనే రాబోతుంది. అది హరిహర వీరమల్లు గురించి అయితే.